4000 ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబ్యులరీ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో 10 పదాలను మనం నేర్చుకుంటామండి. ఈ వీడియోపై మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోలో పదాలను ఎంత సులభంగా వివరించడం జరిగిందో మీకు తెలుస్తుంది. నార్మల్ అంటే ఏమిటి? నార్మల్ అంటే సాధారణం అంటే. సాధారణం అనే పదానికి తెలుగులో సాధారణంగా జరిగేది, అందరిలో కనిపించేది, ఆశ్చర్యం లేనిది అని అర్థం. ఏదైనా విషయం అందరిలో కనిపిస్తుంది, అది అందరికీ తెలుసు, అది ఎప్పుడూ జరిగేది అయితే దాన్ని సాధారణం అంటారు. ఉదాహరణ: ఇట్ ఈస్ నార్మల్ ఫార్ మీ టు బేథ్ ఎవ్రీ నైట్. ప్రతిరోజు రాత్రి స్నానం చేయడం నాకు సాధారణం. ఈ వాక్యంలో ప్రతిరోజు రాత్రి స్నానం చేయడం అనేది అందరూ చేసే పని కాబట్టి దాన్ని సాధారణం అని చెప్పారు. సాధారణం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ఇట్ ఈస్ నార్మల్ టు ఫీల్ టైర్డ్ ఆఫ్టర్ అ లాంగ్ డే. ఒక రోజంతా పనిచేసిన తర్వాత అలసిపోవడం సాధారణం. హిస్ బిహేవియర్ ఈజ్ నాట్ నార్మల్. అతని ప్రవర్తన సాధారణం కాదు. ఇట్ ఈస్ నార్మల్ టు హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. జీవితంలో ఎదుగుదలలు మరియు పతనాలు ఉండటం సాధారణం. దిస్ ఈజ్ అ నార్మల్ డే ఫార్ మీ. ఇది నాకు సాధారణ రోజు. సాధారణం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ప్రవర్తన, మనం లేదా ఇతరుల ప్రవర్తనను వివరించడానికి. స్థితి, ఏదైనా వస్తువు లేదా పరిస్థితిని వివరించడానికి. సంఘటనలు, రోజువారీ జరిగే సంఘటనలను వివరించడానికి. సమాజం, సమాజంలోని సాధారణ విషయాలను వివరించడానికి. సాధారణం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? సాధారణం, యూజువల్, కామన్, రెగ్యులర్. సర్వసాధారణం, ఆర్డినరీ. ఆశ్చర్యం లేనిది, ఎక్స్పెక్టెడ్. ఉదాహరణ: ఇట్ ఈస్ యూజువల్ టు ఫీల్ టైర్డ్ ఆఫ్టర్ అ లాంగ్ డే. ఒక రోజంతా పనిచేసిన తర్వాత అలసిపోవడం సాధారణం. రేర్ అంటే అరుదు. అరుదు అంటే ఏమిటి? అరుదు అనే పదానికి తెలుగులో కొంచెం మాత్రమే లభించేది, చాలా అరుదైనది, కనిపించనిది అని అర్థం. ఏదైనా వస్తువు, సంఘటన లేదా పరిస్థితి తరచుగా జరగకపోతే లేదా చాలా తక్కువగా కనిపిస్తే దాన్ని అరుదు అంటారు. ఉదాహరణ: ఇట్ ఈస్ రేర్ ఫార్ హిమ్ టు మిస్ హిస్ ఫ్లైట్. అతను తన ఫ్లైట్ను మిస్ అవ్వడం అరుదు. ఈ వాక్యంలో ఆ వ్యక్తి తన ఫ్లైట్ను మిస్ అవ్వడం చాలా తక్కువగా జరుగుతుందని చెప్పబడింది. అంటే అతను ఎప్పుడూ తన ఫ్లైట్కు సకాలంలో చేరుకుంటాడు. అరుదు ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? అ వైట్ టైగర్ ఈజ్ అ రేర్ యానిమల్. వైట్ టైగర్ ఒక అరుదైన జంతువు. ఇట్ ఈజ్ అ రేర్ ఆపర్చునిటీ టు మీట్ ది ఓథర్. రచయితను కలవడం ఒక అరుదైన అవకాశం. షీ హ్యాజ్ అ రేర్ టాలెంట్ ఫార్ పెయింటింగ్. ఆమెకు చిత్రలేఖనంలో అరుదైన ప్రతిభ ఉంది. దిస్ కాయిన్ ఈజ్ వెరీ రేర్. ఈ నాణెం చాలా అరుదు. అరుదు ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వస్తువులు, అరుదైన వస్తువులను వివరించడానికి. సంఘటనలు, తక్కువగా జరిగే సంఘటనలను వివరించడానికి. గుణాలు, అరుదైన గుణాలను కలిగి ఉన్న వ్యక్తులను లేదా వస్తువులను వివరించడానికి. అవకాశాలు, చాలా అరుదైన అవకాశాలను వివరించడానికి. అరుదు కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? అరుదైన, స్కేర్స్, అన్కామన్. కొంచెం మాత్రమే లభించేది, ఇన్ఫ్రీక్వెంట్. విలక్షణమైన, యూనిక్. ఉదాహరణ: అ వైట్ టైగర్ ఇస్ అ స్కేర్స్ యానిమల్. వైట్ టైగర్ ఒక అరుదైన జంతువు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అరుదు అనే పదాన్ని సాధారణ అనే పదంతో వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. అరుదైన వస్తువులు లేదా కళాఖండాలు చాలా విలువైనవిగా పరిగణించబడతాయి. కొన్ని జంతువులు మరియు మొక్కలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి, కాబట్టి అవి చాలా అరుదుగా మారుతున్నాయి. రిలాక్స్ అంటే విశ్రమించు. విశ్రమించు అంటే ఏమిటి? విశ్రమించు అనే పదానికి తెలుగులో విశ్రాంతి తీసుకో అని అర్థం. మనం ఎప్పుడైనా పని చేయడం లేదా ఏదైనా కష్టపడటం ఆపివేసి మన శరీరాన్ని మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనం విశ్రమిస్తున్నాము అంటాము. ఉదాహరణ: ద ఫ్రాగ్ రిలాక్స్డ్ ఇన్ ద వార్మ్ సన్. కప్ప వెచ్చని సూర్యకాంతిలో విశ్రమించింది. ఈ వాక్యంలో కప్ప ఎలాంటి పని చేయకుండా సూర్యకాంతిలో కూర్చుని ఆనందిస్తోంది. విశ్రమించు ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ఐ లైక్ టు రిలాక్స్ బై రీడింగ్ అ బుక్. నేను ఒక పుస్తకం చదివి విశ్రమించడం ఇష్టపడతాను. షీ రిలాక్స్డ్ ఇన్ అ హాట్ బాత్. ఆమె వేడి నీళ్ల స్నానంలో విశ్రమించింది. ఆఫ్టర్ అ లాంగ్ డే, ఐ నీడ్ టు రిలాక్స్. ఒక రోజంతా పనిచేసిన తర్వాత నేను విశ్రమించాలి. లెట్స్ రిలాక్స్ ఆన్ ద బీచ్. మనం బీచ్లో విశ్రమించదాం. విశ్రమించు ని ఎప్పుడు ఉపయోగిస్తారు? పని తర్వాత,
పని చేసిన తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి. మానసిక ఒత్తిడి, మనస్సుకు విశ్రాంతి ఇవ్వడానికి. ఆరోగ్యం, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి. ఆనందం, మనం ఇష్టపడే పనులు చేయడం ద్వారా ఆనందించడానికి. విశ్రమించు కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? విశ్రాంతి తీసుకో, అన్వైండ్. ప్రశాంతంగా ఉండు, కామ్ డౌన్. నిశ్చలంగా ఉండు, బీ స్టిల్. ఉదాహరణ: ఐ నీడ్ టు అన్వైండ్ ఆఫ్టర్ అ లాంగ్ డే. ఒక రోజంతా పనిచేసిన తర్వాత నేను విశ్రమించాలి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. విశ్రమించడం మన మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. విశ్రమించడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు పుస్తకం చదవడం, సినిమా చూడడం, నడకకు వెళ్లడం, సంగీతం వినడం మొదలైనవి. విశ్రమించడం వల్ల మనం మరింత సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటాము. రిక్వెస్ట్ అంటే కోరుకోవడం. కోరుకోవడం అంటే ఏమిటి? కోరుకోవడం అనే పదానికి తెలుగులో కోరడం, అడగడం అని అర్థం. మనకు ఏదైనా కావాలంటే దాన్ని మరొకరిని అడిగే ప్రక్రియే కోరుకోవడం. ఇది చిన్న పని నుండి పెద్ద వరకటి ఏదైనా కావచ్చు. ఉదాహరణ: ద లిటిల్ గర్ల్ రిక్వెస్టెడ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ శాంటా క్లాస్. చిన్న అమ్మాయి సంతా క్లాజ్ నుండి ప్రత్యేకమైన బహుమతిని కోరింది. ఈ వాక్యంలో చిన్న అమ్మాయి సంతా క్లాజ్ నుండి బహుమతి కోరుతోంది. కోరుకోవడం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? హీ రిక్వెస్టెడ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అతను ఒక గ్లాస్ నీరు కోరాడు. షీ రిక్వెస్టెడ్ అ ట్రాన్స్ఫర్ టు అనదర్ డిపార్ట్మెంట్. ఆమె మరొక విభాగానికి బదిలీ కోరింది. దే రిక్వెస్టెడ్ అ మీటింగ్ విత్ ద మేనేజర్. వారు మేనేజర్తో సమావేశం కోరారు. ఐ రిక్వెస్టెడ్ అ ఫేవర్ ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడిని ఒక అనుగ్రహం కోరాను. కోరుకోవడం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వస్తువులు, ఏదైనా వస్తువును కోరడానికి. సేవలు, ఏదైనా సేవను కోరడానికి. సహాయం, సహాయం కోరడానికి. ఏదైనా మార్పు కోరడానికి. కోరుకోవడం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? కోరడం, ఆస్క్ ఫార్. అడగడం, రిక్వెస్ట్. వేడుకోవడం, బెగ్. ప్లీడ్ చేయడం, ప్లీడ్. ఉదాహరణ: హీ ఆస్క్డ్ ఫార్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. అతను ఒక గ్లాస్ నీరు కోరాడు. రీసైడ్ అంటే నివసించు. నివసించు అంటే ఏమిటి? నివసించు అనే పదానికి తెలుగులో నివసించడం అని అర్థం. ఏదైనా ప్రదేశంలో స్థిరంగా లేదా దీర్ఘకాలంగా ఉండడాన్ని నివసించడం అంటారు. అది ఒక ఇల్లు, ఒక నగరం లేదా ఒక దేశం అయినా కావచ్చు. ఉదాహరణ: మై బ్రదర్ అండ్ హిస్ ఫ్యామిలీ రీసైడ్ ఇన్ అ లవ్లీ హౌస్ ఆన్ ద బీచ్. నా అన్న మరియు అతని కుటుంబం బీచ్ దగ్గర ఉన్న ఒక అందమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఈ వాక్యంలో అన్న మరియు అతని కుటుంబం బీచ్ దగ్గర ఉన్న ఇంటిలో స్థిరంగా ఉంటున్నారని చెప్పబడింది. నివసించు ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద కింగ్ రిసైడెడ్ ఇన్ అ మ్యాగ్నిఫిసెంట్ ప్యాలెస్. రాజు ఒక అద్భుతమైన కోటలో నివసించాడు. మెనీ బర్డ్స్ రీసైడ్ ఇన్ దిస్ ఫారెస్ట్. ఈ అడవిలో చాలా పక్షులు నివసిస్తున్నాయి. షీ రిసైడ్స్ ఇన్ అ స్మాల్ టౌన్ ఇన్ ద కంట్రీసైడ్. ఆమె గ్రామీణ ప్రాంతంలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంది. ది ఓల్డ్ మ్యాన్ రిసైడెడ్ ఇన్ దిస్ హౌస్ ఫార్ మెనీ ఇయర్స్. ఆ వృద్ధుడు ఈ ఇంట్లో చాలా సంవత్సరాలు నివసించాడు. నివసించు ని ఎప్పుడు ఉపయోగిస్తారు? స్థలం, ఒక వ్యక్తి లేదా జంతువు నివసించే స్థలాన్ని తెలియజేయడానికి. కాలం, ఎంతకాలం నివసిస్తున్నారో చెప్పడానికి. స్థిరత్వం, ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండడాన్ని తెలియజేయడానికి. నివసించు కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? నివసించడం, లివ్, వెల్. స్థిరపడటం, సెటిల్. ఉదాహరణ: ద కింగ్ డ్వెల్ట్ ఇన్ అ మ్యాగ్నిఫిసెంట్ ప్యాలెస్. రాజు ఒక అద్భుతమైన కోటలో నివసించాడు. రిజల్ట్ అంటే ఏమిటి? రిజల్ట్ అంటే ఫలితం అంటే తెలుగులో పర్యవసానం, అవుట్పుట్, ఫలితంగా వచ్చేది అని అర్థం. ఏదైనా చర్య లేదా సంఘటన వల్ల జరిగే తుది పరిణామాన్ని ఫలితం అంటారు. అది మంచి ఫలితం అయినా కావచ్చు లేదా చెడు ఫలితం అయినా కావచ్చు. ఉదాహరణ: యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఆల్ ద రెయిన్, ద మ్యాన్ హ్యాడ్ టు క్లైంబ్ ఆన్ ద రూఫ్. అంత వర్షం పడిన కారణంగా ఆ మనిషి పైకప్పుపైకి ఎక్కాల్సి వచ్చింది. ఈ వాక్యంలో అధిక వర్షం పడటం వల్ల ఆ మనిషి పైకప్పుపైకి ఎక్కాల్సి వచ్చింది. అంటే అధిక వర్షం పడటం అనే కారణం వల్ల పైకప్పుపైకి ఎక్కడం అనే ఫలితం ఏర్పడింది. ఫలితం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద రిజల్ట్ ఆఫ్ ద టెస్ట్ వాజ్ ఎక్సలెంట్. పరీక్ష ఫలితం అద్భుతంగా ఉంది. ద రిజల్ట్ ఆఫ్ ద గేమ్ వాజ్ అ టై. ఆట ఫలితం డ్రా అయింది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, హీ గాట్ అ ప్రమోషన్. అతని కష్టపాటు ఫలితంగా అతనికి ప్రమోషన్ వచ్చింది. ది ఎక్స్పెరిమెంట్ ప్రొడ్యూస్డ్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్.
ప్రయోగం ఆసక్తికరమైన ఫలితాలను ఇచ్చింది. ఫలితం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? కారణం మరియు ఫలితం ఏదైనా కారణం వల్ల ఏర్పడిన పరిణామాన్ని తెలియజేయడానికి. ప్రయోగాలు శాస్త్రీయ ప్రయోగాల ఫలితాలను వివరించడానికి. పోటీలు పోటీల ఫలితాలను తెలియజేయడానికి. నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాల ఫలితాలను వివరించడానికి. ఫలితం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? పర్యవసానం కాన్సిక్వెన్స్. అవుట్పుట్ అవుట్కమ్. ఫలితంగా వచ్చేది ఇఫెక్ట్. ఉదాహరణ: ద కాన్సిక్వెన్స్ ఆఫ్ హిజ్ యాక్షన్స్ వాస్ సీవియర్. అతని చర్యల పర్యవసానం తీవ్రంగా ఉంది. రోల్ అంటే తిరగడం, దోర్లిము, పోర్లిము. తిరగడం అంటే ఏమిటి? తిరగడం అనే పదానికి తెలుగులో గుండ్రంగా తిరగడం, గిర్రున తిరగడం అని అర్థం. ఏదైనా వస్తువు లేదా జీవి తన అక్షం మీద లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లేటప్పుడు తనను తాను గుండ్రంగా తిప్పుకుంటూ వెళితే దాన్ని తిరగడం అంటారు. ఉదాహరణ: యూ మస్ట్ రోల్ ద బాల్ ఇంటూ ద పిన్స్ వెన్ యూ బాల్. నీవు బౌలింగ్ ఆడేటప్పుడు బంతిని పిల్లపైకి గుర్రున తిప్పాలి. ఈ వాక్యంలో బౌలింగ్ బాల్ను పిల్లపైకి తాకేలా చేయడానికి దాన్ని గుండ్రంగా తిప్పాలి అని చెప్పబడింది. తిరగడం ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద బేబీ లవ్స్ టు రోల్ అరౌండ్ ఆన్ ద ఫ్లోర్. ఆ బిడ్డ నేలపై గిర్రున తిరగడం ఇష్టపడుతుంది. ద బాల్ రోల్డ్ డౌన్ ద హిల్. బంతి కొండపై నుండి గిర్రున దిగి వచ్చింది. షీ రోల్డ్ హర్ ఐస్ ఇన్ డిస్బిలీఫ్. ఆమె నమ్మకం లేక కళ్ళు తిప్పింది. ద క్లౌడ్స్ రోల్డ్ అక్రాస్ ద స్కై. మేఘాలు ఆకాశంలో గిర్రున తిరుగుతూ వెళ్లాయి. తిరగడం ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వస్తువులు గుండ్రని వస్తువులు తిరిగే విధానాన్ని వివరించడానికి. జీవులు శిశువులు లేదా జంతువులు తిరిగే విధానాన్ని వివరించడానికి. ప్రకృతి మేఘాలు సముద్ర తరంగాలు తిరిగే విధానాన్ని వివరించడానికి. చర్యలు ఏదైనా చర్య చేసేటప్పుడు తిరిగే చలనాలను వివరించడానికి. తిరగడం కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? గుండ్రంగా తిరగడం రివాల్వ్. గిర్రున తిరగడం స్పిన్. తిప్పడం టర్న్. కుట్టివేయడం రోల్ అప్. ఉదాహరణ: ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సిన్స్ అంటే నుండి. నుండి అనే పదానికి వివరణ. నుండి అనే పదాన్ని తెలుగులో ఒక కాలం లేదా ఒక సంఘటన ప్రారంభమైన సమయాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే ఏదైనా విషయం ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇది సాధారణంగా సిన్స్ అనే ఇంగ్లీష్ పదానికి సమానార్థకం. ఉదాహరణ: సిన్స్ 1992 హీ హ్యాస్ బీన్ డ్రైవింగ్ దాట్ కార్. 1992 నుండి అతను ఆ కారుని నడుపుతున్నాడు. ఈ వాక్యంలో అతను ఆ కారుని నడపడం 1992 నుండి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతుందని తెలుస్తుంది. అంటే 1992 నుండి అతను ఆ కారునే వాడుతున్నాడు. నుండి ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? సిన్స్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ హ్యావ్ లవ్డ్ టు రీడ్. నేను చిన్నప్పటి నుండి చదవడం ఇష్టపడుతున్నాను. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2005. ఆమె 2005 నుండి ఈ ఇంట్లో నివసిస్తున్నది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి వర్షం పడుతున్నది. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ సిన్స్ కాలేజ్. మనం కళాశాల నుండి ఒకరినొకరు తెలుసుకున్నాం. నుండి ని ఎప్పుడు ఉపయోగిస్తారు? కాలం ఏదైనా విషయం ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేయడానికి. సంఘటన ఒక సంఘటన జరిగిన తర్వాత నుండి ఏదైనా ప్రారంభమైందో తెలియజేయడానికి. స్థానం ఒక ప్రదేశం నుండి ప్రారంభమై మరొక ప్రదేశానికి వెళ్లడాన్ని సూచించడానికి. నుండి కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? ప్రారంభించి స్టార్టింగ్ ఫ్రమ్. తర్వాత నుండి సిన్స్ దెన్. అప్పటి నుండి ఫ్రమ్ దెన్ ఆన్. ఉదాహరణ: స్టార్టింగ్ ఫ్రమ్ టుడే ఐ విల్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నేడు నుండి నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను. విజిబుల్ అంటే దృశ్యమానమైన. దృశ్యమానమైన అంటే ఏమిటి? దృశ్యమానమైన అనే పదానికి తెలుగులో చూడగలిగే, కనిపించే అని అర్థం. ఏదైనా వస్తువు లేదా వ్యక్తిని కళ్లతో చూడగలిగితే దాన్ని దృశ్యమానమైనది అంటారు. ఉదాహరణ: ద మూన్ అండ్ స్టార్స్ వర్ విజిబుల్ ఇన్ ద నైట్ స్కై. రాత్రి ఆకాశంలో చంద్రుడు మరియు నక్షత్రాలు కనిపించాయి. ఈ వాక్యంలో చంద్రుడు మరియు నక్షత్రాలు కళ్లతో చూడగలిగేవి కాబట్టి వాటిని దృశ్యమానమైనవి అన్నారు. దృశ్యమానమైన ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద మౌంటైన్స్ వర్ విజిబుల్ ఫ్రమ్ ది ఎయిర్ప్లేన్. విమానం నుండి పర్వతాలు కనిపించాయి. ద రైటింగ్ ఆన్ ద బోర్డ్ ఈజ్ బేయర్లీ విజిబుల్. బోర్డు మీద రాసిన అక్షరాలు బాగా కనిపించడం లేదు. ద స్టార్స్ ఆర్ మోర్ విజిబుల్ ఆన్ అ క్లియర్ నైట్. స్పష్టమైన రాత్రిలో నక్షత్రాలు బాగా కనిపిస్తాయి.
The house was hidden by the trees, but the chimney was still visible. ఇల్లు చెట్లతో కప్పబడి ఉంది కానీ చిమ్నీ మాత్రం కనిపించింది. దృశ్యమానమైన ని ఎప్పుడు ఉపయోగిస్తారు? వస్తువులు. ఏదైనా వస్తువును చూడగలిగితే దాన్ని దృశ్యమానమైనది అంటారు. వ్యక్తులు. ఒక వ్యక్తిని చూడగలిగితే దాన్ని దృశ్యమానమైనది అంటారు. స్థలాలు. ఒక ప్రదేశాన్ని చూడగలిగితే దాన్ని దృశ్యమానమైనది అంటారు. ప్రకృతి దృశ్యాలను చూడగలిగితే దాన్ని దృశ్యమానమైనది అంటారు. దృశ్యమానమైన కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? కనిపించే సీన్, చూడగలిగే అబ్జర్వబుల్, స్పష్టంగా కనిపించే క్లియర్. ఉదాహరణ: ద స్టార్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్ టునైట్. ఈ రాత్రి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. కొన్ని వస్తువులు కొన్ని కోణాల నుండి మాత్రమే దృశ్యమానంగా ఉంటాయి. కొన్ని వస్తువులు చాలా చిన్నవిగా ఉండటం వల్ల కంటికి కనిపించవు. అలాంటి వాటిని చూడడానికి మనం మైక్రోస్కోప్ వంటి పరికరాలను ఉపయోగించాలి. కొన్ని వస్తువులు కొన్ని రకాల కాంతిలో మాత్రమే దృశ్యమానంగా ఉంటాయి. వైల్డ్ అంటే వన్యమైన. వన్యమైన అంటే ఏమిటి? వన్యమైన అనే పదానికి తెలుగులో అడవిలో ఉండే, కట్టడి లేని, ప్రకృతిలో స్వేచ్ఛగా తిరిగే అని అర్థం. మనం సాధారణంగా మనుషుల చేత పెంచని లేదా నియంత్రించని జంతువులు, మొక్కలు లేదా ప్రదేశాలను వర్ణించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణ: యూ షుడ్ బీ కేర్ఫుల్ అరౌండ్ అ ఫాక్స్ బికాజ్ ఇట్ ఈస్ అ వైల్డ్ యానిమల్. నీవు నక్కను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది ఒక వన్యమైన జంతువు. ఈ వాక్యంలో నక్కను వన్యమైన జంతువు అని అన్నారు. అంటే నక్కను మనం మన ఇళ్లలో పెంచము, అది అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంది. వన్యమైన ని వేరే వాక్యాలలో ఎలా ఉపయోగిస్తారు? ద ఫారెస్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. అడవి వన్యమైన జంతువులతో నిండి ఉంది. హీ హ్యాస్ ద వైల్డ్ ఇమాజినేషన్. అతనికి వన్యమైన ఊహ శక్తి ఉంది. ద హార్స్ ర్యాన్ వైల్డ్ ఆఫ్టర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద స్టేబుల్. గుర్రం స్టేబుల్ నుండి తప్పించుకుని వన్యంగా పరిగెత్తింది. షీ హ్యాస్ ద వైల్డ్ లుక్ ఇన్ హర్ ఐస్. ఆమె కళ్లలో వన్యమైన భావన ఉంది. వన్యమైన ని ఎప్పుడు ఉపయోగిస్తారు? జంతువులు, అడవిలో నివసించే జంతువులను వర్ణించడానికి. మొక్కలు, అడవిలో పెరిగే మొక్కలను వర్ణించడానికి. ప్రదేశాలు, అడవులు, ఎడారులు వంటి ప్రకృతి దృశ్యాలను వర్ణించడానికి. వ్యక్తులు, అదుపులేని, ఉత్సాహభరితమైన వ్యక్తులను వర్ణించడానికి. వన్యమైన కి బదులుగా ఏ పదాలు ఉపయోగించవచ్చు? అడవిలో ఉండే అన్టేమ్డ్. కట్టడి లేని అన్కంట్రోల్డ్. స్వచ్ఛందంగా ఫ్రీ. ప్రకృతి సిద్ధమైన న్యాచురల్. ఉదాహరణ: ది అన్టేమ్డ్ హార్స్ గ్యాలప్డ్ త్రూ ద ఫీల్డ్. కట్టడి లేని గుర్రం మైదానంలో దూసుకుపోయింది. కొన్ని ఆసక్తికరమైన విషయాలు. వన్యమైన అనే పదాన్ని జంతువులకు మాత్రమే కాకుండా మొక్కలు, ప్రదేశాలు మరియు వ్యక్తులను వర్ణించడానికి కూడా ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలలో వన్యమైన అనే పదాన్ని సానుకూల అర్థంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, వన్యమైన ఊహశక్తి అంటే చాలా క్రియేటివ్ అని అర్థం. అనేక సినిమాల్లో మరియు కథల్లో వన్యమైన జంతువులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.